నమస్తే, వెల్కమ్ టు అ వెరీ స్పెషల్ చిట్ చాట్. అందంతో పోటీ పడాలంటే అంత ఈజీ కాదు, కానీ కష్టపడితే సాధ్యం కానిది కూడా ఏది కాదు అంటున్నారు మిస్ ఇండియా 2020 మానస వారణాసి. సో ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు. సో మరి అందంతో అందరినీ మెస్మరైజ్ చేస్తూ అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా షార్ట్గా ఆన్సర్ చేస్తున్నటువంటి మానస రైట్ నౌ విత్ us. సో మరి ఇంత పెద్ద కిరీటాన్ని ఎలా మోస్తున్నారు ఏంటి తన మాటలను అడిగి తెలుసుకుందాం రండి. దట్ టు షీఈస్ ఆర్ తెలుగు అమ్మాయి, మన తెలుగు అమ్మాయి. సో ఏం మాట్లాడతారో ఏంటో ఆ సక్సెస్ స్టోరీ వారి మాటలను తెలుసుకుందాం. హాయ్ మానస. Hi. కంగ్రాచులేషన్స్. Thank you so much. Invite చేసినందుకు. It's so nice to be here. థ్యాంక్ యూ. అండ్ ఆ క్రోన్ మీకే కాదు, మన ఒక తెలుగు అమ్మాయి మిస్ ఇండియా అయిందంటే మేము కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. సో ఆ క్రోన్ మేము కూడా ఫీల్ అవుతున్నాం. Absolutely. This is one that is shared with all the Hyderabadis. నేను ఇక్కడే పెరిగాను ఈ సిటీలో and it gives me so much pride that I am representing మన తెలంగాణ. ఎస్. సో మరి తెలంగాణ బిడ్డ అనగానే ఆ ఫీలింగ్ వేరు, గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. సో ఒకసారి ఎక్కడ ఏంటి అబౌట్ యువర్ చైల్డ్హుడ్? వెల్ నేను ఇన్ఫ్యాక్ట్ నా స్కూలింగ్ మొత్తం కోలాలంపూర్లో చేశాను. బట్ నా 10th స్టాండర్డ్ తర్వాత ఇక్కడ హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాను. సో నా ఇంటర్మీడియట్ కానీ ఇంజనీరింగ్ అండ్ దెన్ ఫైనలీ జాబ్ కూడా ఇక్కడే చేస్తూ ఉన్నాను సిన్స్ ద పాస్ట్ 8 years. ఓకే. ఎస్. సో ఏం చేసేవాళ్ళు అంటే ఒక మిస్ ఇండియా ఇంతకు ముందు ఎలా ఉండేవారు అని తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ మా అందరికీ ఉంటుంది. సో ఏం చేసేవాళ్ళు ప్రీవియస్గా? ప్రీవియస్గా వెల్ కాలేజ్లో అయితే ఐ వాజ్ అ వెరీ నర్డీ awkward teenager. I was a complete opposite. In fact, I used to be very shy and introverted, but I loved dance, art, curiosity అనేది చాలా ఉండేది నా లోపల. It still is. I love chasing my curiosity. Okay. And రోజు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలనే ఫీలింగ్తో I've been learning and growing and it's so nice to be here. ఫస్ట్ ఒక మిస్ ఇండియా తెలుగు మాట్లాడుతుంటే చాలా ముచ్చటగా ఉంది. సో అందం అంటే చూడ్డానికే కాదు, సో వాళ్ళ మనసు, మాట్లాడే విధానం, ప్రతి ఒక్కటి కూడా సమ్ మోరల్ వాల్యూస్ని కూడా వాళ్ళల్లోని బ్యూటీనెస్ని బయటికి తీసుకొస్తూ ఉంటుంది. సో అందం అంటే మీ ఉద్దేశం? అందం అంటే ఐ థింక్ మనందరికీ వేరే వేరే డెఫినేషన్స్ ఉంటాయి అందంవి. బట్ ఫర్ మీ ఇట్స్ ఆల్ అబౌట్ how does the andam make you feel? Does it make you feel alive? Does it make you feel positive? So confidence and just positivity is what andam means to me. ఓకే. సో మరి బ్యూటీ పేజెంట్ అవ్వాలి అంటే చాలా కష్టపడాలి. అమ్మో ఎంత కాంపిటీషన్. సో ఇలాంటి కాంపిటీషన్లో మీరు అసలు ఆ నెంబర్ 1 పొజిషన్ రాగానే మిస్ ఇండియా కిరీటం పెట్టగానే ఫస్ట్ ఆ డేస్ అని గుర్తొచ్చాయా? Absolutely. In fact, stage మీద కూడా crowning ceremony అప్పుడు the first thing I thought of was my family journey that has led me up to this point. ఎందుకంటే నా జర్నీలో కూడా చాలా ups and downs జరిగాయి and all these ups and downs flashed in front of my eyes and ఆ momentలో I was just so happy and so thankful. ఫస్ట్ ఎవరు గుర్తొచ్చారు? ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనిపించింది? చాలా మంది, ఒకే పేరు తీసుకోలేను అలా, బికాజ్ ఎవ్రీబడి హ్యాస్ ఈక్వల్ షేర్, ఈక్వల్ పార్టిసిపేషన్. ఎందుకంటే సపోర్ట్ సిస్టమ్ ఇస్ ఎవ్రీథింగ్ అండ్ ఆ సపోర్ట్ సిస్టమ్ లేకుండా ఐ వుడెంట్ హ్యావ్ మేడ్ ఇట్ టు దిస్ పాయింట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈసారి ఇన్ ద హిస్టరీ ఆఫ్ మిస్ ఇండియా we had a virtual pageant. Okay. For the very first time. COVID వల్ల ఈ ప్యాటర్న్ చూస్ చేసుకున్నారు in terms of safety. అండ్ సో ఇంట్లో పార్టిసిపేట్ చేయాలంటే ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఇంట్లో షూటింగ్స్, ప్రిపరేషన్, రికార్డింగ్స్ అన్నీ ఇంట్లోనే జరిగాయి. అండ్ దాట్ వే మై మామ్ ఇస్ ఆల్సో హియర్ స్టూడియోలో. షీస్ బిన్ వెరీ పేషెంట్ త్రూ అవుట్ మై జర్నీ. సో మై మామ్స్ ఫేస్ ఫర్ షూర్. ఓకే. సో మీ మదర్ చాలా సపోర్ట్ చేశారు. సో ఈ రోజు ఇక్కడ ఉన్నారంటే డెఫినెట్గా ఒక ఏదైనా ఇన్స్పిరేటివ్ స్టోరీ కానీ ఏదైనా మిమ్మల్ని అప్పుడు నేను ఒక ఇలాంటి స్టేజ్కి ఇలాంటి ఫేమ్ రావాలి అని అనుకున్న రోజు ఉందా? వాట్స్ దట్ టైం? యాజ్ ఇన్ వెన్ డిడ్ ఐ ఫీల్ ఒక మిస్ ఇండియా అవ్వాలని, ఒక ఆ పేరు, ఆ ఫేమ్, ఇలాంటి పొజిషన్ రావాలని తీసుకున్నటువంటి మీ ప్రొఫెషన్ కూడా చాలా డిఫరెంట్. అంత కాంపిటీషన్ వరల్డ్లో అది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అందం అంటే అలా మనం అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. సో అలా ఎప్పుడు అనిపించింది? ఒక మూమెంట్ అని కాదు, ఇట్స్ బిన్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఐ లవ్ ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం. అండ్ అలా మిస్ ఇండియా హెస్ బిన్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ పర్సనలీ, ఆఫ్ కోర్స్ పెరగడానికి, బట్ ఆల్సో ఎక్స్టర్నలీ. ఎందుకంటే కాలేజ్లో ఉన్నప్పుడు ఐ లవ్డ్ వాలంటీరింగ్, మేకింగ్ న్యూ ఫ్రెండ్స్ అండ్ లుకింగ్ ఫర్ వేస్ ఇన్ విచ్ ఐ కెన్ గివ్ బ్యాక్. అండ్ ఈ ఫీలింగ్ ద్వారా ఐ థింక్ ఇట్ టుక్ మీ టు మిస్ ఇండియా, బికాస్ మిస్ ఇండియా వాజ్ దట్ ఛాన్స్ ఫర్ మీ టు మిక్స్ the person that I am
with what I like to do. ఓకే. సో ఈ రెండు మిక్స్ చేసి అవకాశం దొరికింది కాబట్టి I made sure to give my best shot in this competition. ఓకే. సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు? మిస్ ఇండియా అనే ప్లాట్ఫామ్ మీద వెల్ నేను 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ప్రిపేర్ అంటే ఆఫ్ కోర్స్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నాను, ఎందుకంటే ఇలాంటి ప్లాట్ఫామ్స్కి యూ నీడ్ ప్రిపరేషన్. బయట నుంచి ఇట్స్ ఆల్ గ్లామరస్ ఈజీ అని అనిపిస్తుంది, కానీ దాని వెనకాల జరిగిన హార్డ్ వర్క్ అందరికీ తెలియదు. సో ఐ హ్యాడ్ టు ప్రిపేర్ మెంటలీ, spiritually, emotionally, also physically. Fitness levels kuda chala important. So ivanni basically hassle pettukoni I had to devote myself, and I think the preparation is still going on. ఇంకా ఆగలేదు. ఓకే. సో మిక్స్డ్ ఆఫ్ చాలా చెప్పారనమాట. ఇవన్నీ ఉంటేనే మనం ఈ పొజిషన్కి రాగలం. సో మరి గ్రూమింగ్ సెషన్స్ గురించి చాలా మందికి తెలీదు, ఎలా ఉంటుంది ఏంటి ఆ ప్రిపరేషన్ అదంతా కూడా. సో కొంచెం అది బ్రీఫ్ చేస్తారా? గ్రూమింగ్ సెషన్ వెల్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ అ బ్యూటీ ప్యాజెంట్. మెంటల్, ఫిజికల్ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. బోత్ ఆర్ ఈక్వలీ ఇంపార్టెంట్. అండ్ ఫిజికలీ మనం గ్రూమ్ చేసుకోవాలి, ఎందుకంటే the way you present yourself is how you make others feel around you, right? So grooming aithe of course heels lo nadavadam, this was very important. Modatlo chala kashtamayna I think activity laga anipinchedi. But over time, lockdown appudu in fact I would walk in heels, live, breathe, walk in heels every day. And ippudu of course it's become a part of my body anukochu. And adi kaakunda of course the dresses that you wear, the way that you speak, cleanliness, hygiene is very important. Especially in the current day and age, sanitation anedi chala important. So there are many levels to this, and I think roju baby steps తీసుకుంటూ ఉంటే we can present ourselves in the best way possible. సో మోస్ట్లీ అందరినీ లాక్డౌన్లో ఏం చేసామో అని అడిగేవాళ్ళం. సో మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదేమో, మోస్ట్లీ మీరు దీంతోనే స్పెండ్ చేసి ఉంటారు. ఇది జాబ్. ఓకే. జస్ట్ దీస్ టూ, వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ దిస్. ఓకే. సో జాబ్ అని అంటున్నారు. సో మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్ ఈ రోజు మిమ్మల్ని చూసిన తర్వాత షాక్ అయ్యారా? In fact, they are also very, very happy. Allah, I've been very lucky to get a very supportive team back in my job. అందరూ చాలా ఎక్సైటెడ్ ఉన్నారు, చాలా చాలా ప్రౌడ్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ నిన్న రాత్రే కలిసాను అందరినీ. ఇట్ వాస్ సో నైస్ మీటింగ్ ఆల్ దీస్ ఫెమిలియర్ ఫేసెస్, అండ్ అందరూ ఆఫ్ కోర్స్ వీఆర్ గోయింగ్ టు మిస్ ఈచ్ అదర్. ఓకే. బికాస్ నౌ ఐఎమ్ టేకింగ్ అ డిఫరెంట్ పాత్, బట్ ఐఎమ్ షూర్ వీల్ ఆల్ స్టే ఇన్ టచ్. గుడ్ అండి. సో మరి మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ ఇలాంటి టైటిల్స్ రాగానే మేము నెక్స్ట్ గెస్ట్ చేసేది నెక్స్ట్ ఏ మూవీలో కనిపిస్తున్నారు ఏంటి అని. సో అలాంటి ఇంట్రెస్ట్ కూడా ఉన్నాయా? ఆఫర్స్ వస్తున్నాయి, మోస్ట్లీ ఆఫర్స్ అనే స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు. వెల్ ప్రస్తుతానికి అసలు టైమే దొరకట్లేదు ఫోన్ ఓపెన్ చేయడానికి. సో ఐఎమ్ నాట్ షూర్ వాట్స్ గోయింగ్ ఆన్. ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. రోజు దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ కమిట్మెంట్స్ గోయింగ్ ఆన్, అండ్ ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ ఇట్ వన్ డే అట్ అ టైమ్. మా అమ్మగారు షీఈస్ గివింగ్ మీ ద సైడ్ ఐ. మీరు మూవీ అనేసరికి షీఈస్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ మీ గెటింగ్ ఇన్ టు మూవీస్, బట్ ఐ లవ్ ఛాలెంజెస్, as I've told you before. And I think movies are also a great form of expression, artistic expression. So future lo maybe ee competition tarvata if I feel like diversifying oka manchi opportunity vaste, then why not? చెప్పలేము. త్వరలోనే చూడాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ ఇంకొకటి కూడా విన్నాను, మీరు బాగా పాటలు పాడతారని. యూఆర్ ఎ గుడ్ సింగర్. సో వై నాట్ మా కోసం ఒక లైన్? ఓకే. అందరు ఇదే అడుగుతున్నారు. దిస్ ఈజ్ మై 7th interview, but sure. Should I miss? So do you have any request? No, Telugu paadna no issues. Oka Telugu paata aithe it will be more better for us. Okay. I think mostly nenu evaraina adugute I've been sticking to this Ganesh sloka because this is the start of a new journey. And the best way to start a new journey is with Lord Ganesha's blessings. And so నేను ఫస్ట్ పారా పాడుతాను మీకోసం అండ్ మీ ప్రేక్షకులకి. సో హియర్ గోస్. శ్రీ గణనాథనే నమో నమో, జయ గణనాథనే నమో నమో,
శంకరి బాలనే నమో నమో శరణమై నమో నమో శ్రీ గణనాథనే నమో నమో. ఫెంటాస్టిక్, రియలీ చాలా చాలా బాగుంది. అండ్ యువర్ వాయిస్ ఆసమ్, ఎక్సలెంట్. సో మరి మూవీస్లో దాని గురించి చెప్పారు. అండ్ మీకు పర్సనల్గా ఫేవరెట్ హీరో? టాలీవుడ్లో అయితే ఐ లవ్ నాగార్జున. ఐ థింక్ హీస్ అ గ్రేట్ క్లాసిక్ యాక్టర్. బాలీవుడ్లో ఐ లవ్ ఆయుష్మాన్ ఖురానా. ఓకే, ఆయన చూస్ చేసిన రోల్స్ నాకు చాలా నచ్చుతాయి. అండ్ హీస్ ఆల్సో వెరీ క్యూట్. టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది, వెరీ నైస్. అండ్ ఇప్పుడు మీరు పాడిన తర్వాత ఏమనిపించిందంటే మహిళలు ఎందులోనూ తక్కువ కాదు, దే క్యాన్ డూ Absolutely. ఎనీథింగ్, Yes. ఎక్కడ కూడా. సో మరి విమెన్ ఎంపవర్మెంట్ గురించి మీ అభిప్రాయం? I think, especially over the past few years, women have been coming up. We're taking up more roles of leadership, and Yes. this is very, very important. Endukante inni samvatsaralu, I think women have been put under categories: homemaker, housewife, daughter, child. So ilanti labels nunchi bayataki ravalane I think desire undali eppudu, because we are not limited to our roles. And so I think we need to keep focusing on women empowerment, because more and more girls need to feel that power to choose their decisions and choose what they want to do with their lives. సో మరి ఉమెన్స్ డే వస్తోంది. సో Yes. ఉమెన్స్ డే సందర్భంగా ఒక మంచి మెసేజ్, ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం మనం ఎంత ముందు అడుగు వేసినా ఎక్కడో ఒక దగ్గర ఒక బ్యాక్ స్టెప్ కనిపిస్తోంది. Right. సో అది చూసి పక్కన వాళ్ళు కూడా నిరాశపరిచేటటువంటి సిచ్యువేషన్స్ చాలా పెరిగిపోతున్నాయి. Right. బట్ మీలాంటి వాళ్ళు చూసిన తర్వాత చాలా మంది ఇన్స్పైర్ అయ్యేటటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఏ గుడ్ మెసేజ్. I think, firstly, of course, a very happy Women's Day, Andarki. You know, this is a very important day for us. And the only message that I have is, life lo, of course, ups and downs untai. And eppudaina padipote, always pick yourself up and keep moving forward. Don't stop. Don't let the back step hold you back. Yes. Just keep moving forward, and life will surprise you. థ్యాంక్ యూ సో మచ్ మానస, మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు ఎంతో మంది ఇన్స్పైర్ చేస్తున్నారు. అండ్ మిమ్మల్ని చూడగానే బ్యూటీకి డెఫినేషన్ లా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ Thank సో you మచ్ so ఫర్ much. బీయింగ్ హియర్. Thank అండ్ you. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్. Thank you so much. Thank you. Lovely meeting you. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ స్పెషల్ చిట్ చాట్ విత్ మానస వారణాసి. స్టే ట్యూన్ టు ABN ఆంధ్రజ్యోతి.